నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో సింగర్ మంగ్లీ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రమావత్ మధు మంగ్లీ గురించిన సంచలన విషయాలు బయట పెట్టాడా? ఇప్పటిదాకా మంగ్లీ, ఆమె సోదరుడు శివా చౌహాన్ చెబుతున్న మాటలన్నీ కూడా అబద్ధాలేనా? వీళ్ళు అమ్మవారి మీద, హనుమాన్ మీద, సేవాలాల్ మీద వేసిన ఒట్లన్నీ కూడా దొంగ ఒట్లేనా అన్న అనుమానాలైతే బలపడతా ఉన్నాయి. అందరికీ తెలిసిన వ్యవహారమే. ఈఓడబ్ల్యూ పోలీసులు, సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు మంగ్లీ సోదరుడు శివ బ్యాంక్ అకౌంట్ ఖాతాల వివరాలు, మధు బ్యాంక్ అకౌంట్, అలాగే హిమాకాంత్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ వివరాలు మాకు కావాలని వివిధ బ్యాంకులకు లేఖ రాసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఈ మధు బ్యాంక్ అకౌంట్ నుంచి 3 సార్లు శివ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వగానే మంగ్లీ తమ్ముడు శివ కూడా వెంటనే ఆ డబ్బులన్నీ కూడా విత్డ్రా చేశాడు అని ఆల్రెడీ పోలీసులు చెప్పారు. పోలీసులకు ఈ విషయం ఎలా తెలిసింది అంటే, ఆల్రెడీ 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు మధుని పోలీసులు. 2 రోజుల విచారణ ఆల్రెడీ పూర్తయిపోయింది. సో ఈ విచారణలో చాలా విషయాలు మధు చెప్పాడు పోలీసులకి. దానిలో భాగంగానే ఈ శివాకి తాను ఎంతెంత ఎప్పుడెప్పుడు ఏ అంశంలో ట్రాన్స్ఫర్ చేసిన అంశాలు కూడా మధు అయితే పోలీసులకు చెప్పాడు. అందుకనే బ్యాంకు ఖాతాల వివరాలు పోలీసులు కోరారు. ఆ వివరాలు వస్తే మంగ్లీ సోదరుడు శివాని పోలీసులు ఖచ్చితంగా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఒకవేళ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో అతని పాత్ర ఏమైనా తేలితే అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అది శివాతోనే ఆగిపోదు. ఖచ్చితంగా ఆయన అక్క మంగ్లీ దగ్గరికి కూడా ఈ వ్యవహారం వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే మంగ్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టే కనిపిస్తూ ఉంది. ఇప్పట్లో ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఆవిని వీడేలాగా మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. సో మరి బాధితుల సంగతి ఏంటి? ఇప్పటికే 9 మంది చనిపోయారు. 2 విషం తాగి చావు బతుకులతో పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇన్స్టా స్టోరీలు, ఇన్స్టాగ్రామ్లో ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు కానీ అనుకున్నంత వేగంగా అయితే విచారణ జరగడం లేదేమో అనిపిస్తూ ఉంది. ఈ టైంలో తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ గారు ఆయన బాధ్యతలు తీసుకోవడంతో బాధితుల్లో ఎక్కడో ఒక చిన్న హోప్ వచ్చింది. ఎందుకంటే సివి ఆనంద్ గారు ఎలాంటి నిజాయితీపరుడైన అధికారో అందరికీ కూడా తెలిసిందే. ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కూడా చాలా అంశాలపైన జర్నలిస్టులు ప్రశ్నలు అడిగారు. ఆయన కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు తెలంగాణని ఊపేసిన ఒక సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో 2వ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతూ ఉన్నాము, చివరి దశకి చేరుకుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఒక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం మంగ్లీ అంశం పైన ప్రశ్న సంధిస్తే దాని గురించి పూర్తి సమాచారం నా దగ్గర లేదు, దాని మీద నేను సమీక్ష చేస్తాను, సమీక్ష చేసిన తర్వాత వివరాలు చెప్తాను అన్నారు. అది దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. సిఐడి డీజీ ఇక్కడనే ఉన్నారు. నేను త్వరలో దాన్ని సమీక్షించి మళ్ళీ ముందుకు ఏ విధంగా వెళ్ళాలో నేను. సో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు ఈ కేసు పైన బహుశా దృష్టి పెట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన దృష్టి పెడితే పోలీసులు ఈ కేసును కూడా సీరియస్గా తీసుకునే అంశం. అసలు తెర వెనక ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అంటే తెర ముందు కనిపిస్తుంది ఎవరు? మధు ఎవరైతే ఉన్నారో, రమావత్ మధు, హిమాకాంత్ రెడ్డి, బలాజీ నాయక్, వీళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఇంకెవరున్నారు తెర వెనుక? రాజకీయ నాయకులు అంటే ఒక కేంద్ర మంత్రి పేరు చెప్తా ఉన్నారు, ఒక ఎమ్మెల్యే పేరు చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో భాగం ఉందా, లేదంటే మంగ్లీ, ఈ రమావత్ మధు వీళ్ళతో మాత్రమే ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి రాజకీయ ఒత్తిడులు, పెద్దలు ఏమైనా రంగంలోకి దిగి బమ్మిని తిమ్మి చేస్తే చెప్పలేం. కానీ నిష్పక్షపాతంగా విచారణ చేస్తే మాత్రం చాలా పెద్ద తలకాయలే బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. లేదంటే ఇన్ని 100 కోట్ల ఒక ఇద్దరు కలిసి 100 మందిని మోసం చేసేసి 250-300 కోట్లు కొట్టేస్తూ ఉంటే రాజకీయ పార్టీ నాయకులు చూస్తూ కూర్చుంటారా? మరి దాంట్లో కమిషన్ కావాలి కదా వాళ్ళకి. ఎవడో అడ్డంగా దోచుకుంటూ ఉంటే వాళ్ళ కమిషన్ వాళ్ళకి పోకూడదా? ఏమో చెప్పలేం, పోయినా పోవచ్చు. అది పోలీసుల విచారణలో బయటపడుతూ ఉంటుంది. మరి మనం ఊహాతీతంగా ఊహించకూడదు. కానీ మంగ్లీ గారు అయితే అడ్డంగా దొరికిపోయినట్టు కనిపిస్తూ ఉన్నారు. మళ్ళీ దొరికిపోయారు ఆవిడ. మొదట ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఆవిడ ఏం చెప్పారు? నిన్న కూడా నీ వీడియోలో ప్రస్తావించాను. అసలు మధు ఎవరో తెలియదని మొదట చెప్పారు. ఆ తర్వాత
ఈ బాధితుల తరపున నేను అండగా ఉంటాను, ఎవడో ఫోటో దిగాడు, ఎవరెవరో దిగుతూ ఉంటారు, నాకే సంబంధం అన్నారు. తాజాగా మళ్ళా ఏంటి, ఒక్కరోజు వాడింట్లో భోజనం చేసిన పాపానికి ఆ దుర్మార్గుడింట్లో నేను ఒక మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నాను, నేను నా కుటుంబం, నా తప్పేమీ లేకపోయినా అని ఒక నోట్ విడుదల చేశారు. అంటే తన తప్పేమీ లేదు, ఒక్క పూట మాత్రమే భోజనం చేశాను, మధుతో నాకు పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవు, ఎక్కడో ఓపెనింగ్ అంటే ఒకసారి పోయాము అంతే, భోజనానికంటే ఒకసారి పోయాము, అక్కడ దిగిన ఫోటోలు మాత్రమే అవి, ఈవెంట్లో దిగిన ఫోటోలు మాత్రమే అవి అన్నారు. తాజాగా ఒక ఫోటో బయటపడింది చూడండి. ఇక్కడ రమావతి మధు ఉన్నారు, నవ్వుతా ఉన్నాడు చక్కగా, కోట్ల కోట్లు దొబ్బేసి జనాన్ని చంపేసి, ఇలాంటి వాళ్ళు భలే అమాయకంగా కనిపిస్తారు కదా. అంతే, మోసం చేసే వాళ్ళందరూ అమాయకంగానే కనిపిస్తారు, మంచోళ్ళలాగా. ఆ పక్కనే మంగ్లీ గారు కూడా ఉన్నారు, చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. ఆ తర్వాత వెనక్కున్నది భరత్ చౌహాన్, అతను కూడా ఉన్నాడు. ఎక్కడయా ఇది అంటే అది ఒక మిరప తోట, వంకాయ తోట అనుకుంటా, వంగ తోట, అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వెనకాల దూరంగా మామిడి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో సమ్ ఫామ్ హౌస్ లేదంటే పొలాలో ఎక్కడో చెట్లలో అయితే ఆ ఫోటో దిగినట్టు కనిపిస్తూ ఉంది. అంటే మనకి ఎంత క్లోజ్ ఉంటే వాళ్ళతో కలిసి చెట్లమ్మట, పొట్లమ్మట, గట్లమ్మట తిరుగుతామని చెప్పండి. ఎంత క్లోజ్ ఉంటే, చాలా క్లోజ్ ఉంటేనే, ఎంతో నమ్మకం ఉంటేనే ఆ తోటల్లోకో పొలాల్లోకో చెట్లల్లోకో వెళతాం, వాళ్ళతో కలిసి ఏ భోజనం చేయడానికో ఆడుకోవడానికో వెళతాం. ఇంత క్లోజ్గా ఫోటో దిగాక కూడా కొంతమంది అంటూ ఉన్నారు అది ఏఐ ఫోటో అని. నేను జెమినైలో చెక్ చేశా, చాట్ జీపీటీలో చెక్ చేశా, ఇది ఏఐ ఫోటోనా లేదు అంటే ఒరిజినల్ ఫోటోనా అంటే ఇది 100% ఒరిజినల్ ఫోటోనే. ఆ ఫేస్ పైన లైటింగ్ కావచ్చు, ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ పచ్చదనం, ఆ చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏఐ అంటే ఈజీగా తెలిసిపోతే అవి న్యాచురల్గా ఉన్నవే, ఆ న్యాచురల్ స్మైల్సే అవన్నీ కూడా. ఆ మిరపకాయలన్నీ కూడా న్యాచురల్, ఆ వంకాయలన్నీ కూడా న్యాచురల్ అని చెప్పేసి అని చాట్ జీపీటీ జెమినై చెప్పింది. అది పరిస్థితి. ఇంకొంతమంది ఏమంటా ఉన్నారు, అరే మంగ్లీ కష్టపడిపోయి వచ్చింది, ఫోటో తీయడం తప్ప, ఆడపిల్ల మీద ఏంది ఇన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు, ఆడపిల్ల మీద ఏంది మీడియా ఈ విధంగా పడిపోతూ ఉంది అని మీడియాని అలాగే నన్ను కూడా కొంతమంది ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. నేనేం చెప్తానంటే, నేరానికి మోసానికి పురుషలింగం స్త్రీలింగం, పురుషులు స్త్రీలు ఇలా జెండర్ విభేదాలు ఉండవు. అక్కడ మోసం జరిగిందా లేదా, నేరం జరిగిందా లేదా అన్నది మాత్రమే. అలా ఆడవాళ్ళైతే ఏంటి, మగవాళ్ళైతే ఏంటి అంటే చట్టంలో సెక్షన్లు ఒక మర్డర్ చేస్తే ఆడవాళ్ళకి సపరేట్ సెక్షన్లు, మగవాళ్ళకి సపరేట్ సెక్షన్లు ఏమన్నా ఉన్నాయా? ఒక దొంగతనం చేస్తే లేడీస్కి అయితే ఇదిగో ఈ సెక్షను, మగాళ్ళకైతే ఈ సెక్షను, పిల్లలకైతే ఈ సెక్షను, అంటే పిల్లలకి వేరే సెక్షన్ తీసేయండి, అవి జువెనైల్ కింద వస్తుంది. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. ఏ నేరం చేసినా పురుషుడికైనా స్త్రీకైనా ఒకేలాగా ఉంటుంది చట్టం ముందు. తప్పు చేసినప్పుడు లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి ఎవరి గురించైనా మాట్లాడతాం. లేడీస్ అని చెప్పేసి మినహాయింపులు ఏమి ఉండవు. ఫైనల్కి కావాల్సింది ఏంటి, వాస్తవం బయటికి రావాలి, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి, ఫైనల్కి కావాల్సింది అది. సో ఈ ఫోటోతో మరొకసారి మంగ్లీ గారు అడ్డంగా దొరికిపోయారు, అడ్డంగా. మరొక వీడియో కూడా చక్కర్లు కొడుతూ ఉంది, మరి అది ఒరిజినలా కాదు అది కూడా చెక్ చేయాలి. ఆ వీడియో ఏంటి, మనోడు మంగ్లీ గారి ఇంట్లో ఏదో తింటా ఉన్నాడు, ఈ మధు వాళ్ళ అమ్మగారు పక్క మాట్లాడుతూ ఉన్నారు, మంగ్లీ గారు అమ్మగారు, వెనకేమో మంగ్లీ గారి సిస్టర్ ఆవిడ కూడా ఉన్నారు, ఏదో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఏ అంశం గురించో తెలియదు. మరి ఇంటికి వెళ్ళి అంత క్లోజ్గా కుటుంబ సభ్యులతో ఉంటా ఉంటే నాకు తెలియదు మధు కావాలని ఇరికిచ్చారు. మధు విషయంలో అంత క్లోజ్గా ఉన్నారు. మీ సిస్టర్తో 2025 అక్టోబర్లో కూడా నిశ్చితార్థం కూడా జరిగిందంట. మరి ఆ విషయం ఎందుకు దాచిపెట్టారు? అంటే మనము ఒక పెళ్లి చేయాలి అనుకుంటే 7 తరాలు అటు ఇటు చూడాలంటారు కదా, మరి ఎందుకు చూడలేకపోయారు? ఆ మధు ఎవరు, అతను ఏం వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఎలా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు, అంత పెద్ద ఇల్లు ఆ తండాలో కట్టాడంట, జనం సొమ్ముతో, మంది సొమ్ముతో. ఆ ఇంటికి కూడా వెళ్ళారు వీళ్ళు. ఎలా కట్టాడు ఇంత ఇల్లు, ఏం బిజినెస్లు చేస్తూ ఉన్నావు, ఏం వ్యాపారాలు చేస్తూ ఉన్నావు, ఏం వ్యాపారాలు చేస్తే ఇంత సంపాదించావురా, 3 ఏళ్లలో కోటీశ్వరుడు ఎలా అయిపోయావురా అని ఎందుకు అడగలేదు? అడగకుండానే చెల్లినిచ్చి పెళ్లి చేసేద్దామని ఎందుకు అనుకున్నారు? ఏమో తెలియదు. కొన్ని ప్రశ్నలు సంధిస్తే ఎవరు సమాధానం చెప్పట్లా. చాలామంది మంగ్లీకి మద్దతుగా, చాలామంది కాదు కొంతమంది మద్దతుగా వచ్చేస్తూ ఉన్నారు. అరే మీరు పంచాయతీకి ఎందుకు వెళ్ళారు, పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ ఇంట్లో, మీరెందుకు లాయర్ సుబ్బారావుని కొట్టబోయారు, మీకేం సంబంధం అసలు అంటే సమాధానం లేదు. మధుతో ఇన్ని ఫోటోలు దిగి క్లోజ్గా తిరిగి భోజనాలు చేసి టూర్లు వేసి పిక్నిక్లకు వెళ్ళి ఇలా ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడరు? నేరస్తులకు ఎందుకు అంటే ఇంకా నేరం రుజువు కాలేదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇంకా నేరం రుజువు కాల, బట్ కళ్ళ ముందు కొన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి, సంథింగ్ ఏదో హైడ్ చేస్తూ ఉన్నారు, సంథింగ్ ఏదో దాచిపెడతా ఉన్నారు అని తెలుస్తూ ఉంటే మాట్లాడొద్దు, నోటికి ప్లాస్టర్ వేసుకోండి అంటారు కొంతమంది. ఎలా నేనేం ఉండలేను, ఎందుకంటే
కష్టపడి సంపాదన మీద బతికేవాళ్ళం కదా మాకు. విలాసాలు, జల్సాలు ఇవేం ఉండవు. అందుకని మాలాంటి వారిని ఎవరైనా ఒక సామాన్యుడిని, మధ్యతరగతి వాళ్ళని మోసం చేస్తే కడుపు నాకు కూడా రగిలిపోతుంది. నేను మాట్లాడకుండా ఉండలేను. కష్టపడితేనే 4 వేళ్ళు నోటికి వెళ్తాయి. కష్టపడితేనే నెలంతా కుటుంబానికి ఏ లోటు లేకుండా మనం ఫుడ్ పెడతాం. మరి కడుపు రగిలిపోదా? నోరు మూసుకొని కూర్చోండి. అంటే కడుపు నిండిన వాళ్ళు కదా, కోట్లు సంపాదించిన వాళ్ళు కదా, ఇలాంటి సలహాలు చెప్తారు కొంతమంది. సో మొత్తంగా చూస్తే మంగ్లీ మరొకసారి బుక్ అయినట్టే తెలుస్తూ ఉంది. మంగ్లీ ఖాతాలకు సంబంధించి పోలీసులు, అంటే మంగ్లీ తమ్ముడే కాదు, మంగ్లీ ఖాతాల వివరాలు కూడా పోలీసులు అడిగే అవకాశాలు లేకపోలేదు. మరి వేచి చూడాలి. ఇంకా ఏంటంటే ఈ తండాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్ల కోట్లు, ఒకళ్ళేమో 2 కోట్లు 4 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళని చూస్తేనేమన్నా నలిగిపోయిన చొక్కా వేసుకుని ఏదో పాత చీర కట్టుకొని కనిపిస్తూ ఉన్నారు. ఎలా అంటే ఆశపడ్డారు. చూసారా, ఆశపడితే ఇలాగే బొక్కబొర్ల పడతారు. అంటే పొలాలు తాకట్టు పెట్టేశారు, కొంతమంది పొలాలు అమ్మేశారు, పంట చేతికొచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో తీసుకొచ్చి వీళ్ళ మొహానే పెట్టేశారు. ఈ మధు అనే గ్యాంగ్ మొహాన్ని పెట్టేశారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. లక్షల లక్షల కోట్లు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ముందుకు రాలేరు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ నేను ₹1 కోటి పెట్టా అంటే వెంటనే ఏసీ బోర్డు వెళ్ళిపోతారు. అంతే కదా. నీ ఆదాయం, నీకు వచ్చే శాలరీ అంతా నువ్వు 1 కోటి 2 కోట్లు ఎక్కడి నుంచి పెట్టావు అని చెప్పేసి అని ముందు ఏసీ బోర్డు ఎత్తుకెళ్తారు. అందుకని చాలామంది సైలెంట్గా ఉన్నారు. బయటికి రాని లెక్కలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు బయటికి రావట్లా. గోతులో పడ్డ ఎలకలేదు అంటారు చూసారా, నూతిలో పడ్డ ఎలకలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆ అక్రమ సంపాదన ఏదో తీసుకొచ్చి కొంతమంది పెట్టారు. పాపం కొంతమంది నిజంగానే కష్టపడి బంగారం అమ్మి, ఇళ్ళు తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళే గుండెపోటుతో చనిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా అక్రమ సంపాదన పెట్టిన వాళ్ళు ఓకే, మళ్ళీ సంపాదించుకుంటాడు. ఏముంది, అక్రమ సంపాదనే కదా, పోయింది మళ్ళీ రాబట్టుకుంటాడు. బట్ వీళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో పాపం, ఆ కష్టపడి పండించిన పంట నమ్మేసి వీళ్ళ మొఖాన్ని కొట్టారు చూసారా, వాళ్ళ గుండెలు అయితే ఆగుతున్న పరిస్థితి. మరి పోలీసులు అంటే సిట్ ఒక పక్క విచారణ చేస్తూ, సిఐడి ఒక పక్క విచారణ చేస్తూ ఉంది, నల్గొండ పోలీసులు విచారణ చేస్తున్నారు, ఈఓడబ్ల్యూ చేస్తూ ఉంది. ఇలా కాకుండా ఈ మొత్తం క్రైమ్ అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ పేరుతో మోసం కావచ్చు, ఈ మైక్రో ఫైనాన్స్ కావచ్చు, ఒక సిట్టు, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని దీనిపైన ఏర్పాటు చేస్తే మాత్రం చాలా సంచలన విషయాలు బయటకు వస్తాయి. ఆ బాధితులకు కూడా త్వరగా ఎంతో కొంత న్యాయం, ఎంతో కొంత అమౌంట్ కొంత వెనక్కి తిరిగిచ్చే అవకాశాలను పరిశీలిస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇప్పుడైపోయినా డీజీపీ గారు రెస్పాండ్ కావడం పైన, తాజాగా కొన్ని ఫోటోలు మధుతో ఉన్న సంబంధ బాంధవ్యాలు మంగ్లీవి బయటపడడం పైన, మంగ్లీ సోదరుడు శివ అకౌంట్ వివరాలు ఆరా తీయడం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.